మనం ఇప్పుడు ఈ వీడియోలో నాగపంచమి విశిష్టత మరియు పూజా విధానం తెలుసుకుందాం. అంతలోపు కొత్తగా వీక్షిస్తున్న వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఆ నాగేంద్రుడి దయ మనందరిపై ఉండాలంటే మనమందరము ఓం నాగరాజాయ నమః అని ఒక కామెంట్ చేసి ఆ నాగేంద్రుడి దీవెనలను పొందుదాము. ఓం నాగరాజాయ నమః. నాగపంచమి విశిష్టత మరియు పూజా విధానం. సాక్షాత్తు పరమశివుడే నాగపంచమి నాడు భక్తులు ఆచరించాల్సిన విధులను పార్వతీదేవికి వివరించినట్లుగా మనకు స్కంద పురాణం చెబుతోంది. శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుణ్ణి పూజించడం హిందువుల ఆచారం. నాగపంచమి రోజున నాగప్రతిమకు పంచామృతము, జాజి, సంపెంగ, గన్నేరు వంటి పుష్పాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసి పాయసమును నివేదించాలని ముక్కంటి శక్తిమాతకు వివరించినట్లుగా ఆ పురాణం పేర్కొంటోంది. ముఖ్యంగా నాగపంచమి రోజున నాగేంద్రునికి పాలు, మిరియాలు, పూలు పెట్టి పూజిస్తారు. ఇంట్లో వెండి, రాగి, రాతి చెక్కలతో చేసిన నాగపడిగలకు భక్తులు అభిషేకం చేస్తారు. సంతానం లేని భార్యాభర్తలు భక్తి శ్రద్ధలతో శ్రావణ శుక్ల 11వ రోజున అంటే ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు చేసి ఉపవాసం చేసినట్లయితే సంతాన భాగ్యం కలుగుతోంది. దేవతారాధన, జపం, స్తోత్ర పారాయణం వంటివి చేయడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి. నాగపంచమి విశిష్టత. పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో ఒక ధనవంతురాలు ఉండేది. ఆమెకు ధనగర్వం గాని అహంకారం గాని లేని సుగుణావతి, విద్యా వినయం గల సౌజన్యురాలు, పెద్దల పట్ల వినయ విధేయతలతోనూ పనివారి పట్ల కరుణ, దయ, సానుభూతి గల సద్గుణ సంపన్నురాలు. ఈ సుగుణావతికి ఒక తీరని బాధ ఉండేది. చెవిలో చీము కారుతూ ఉండేది. రాత్రులందు సర్పం కలలో కనబడి కాటు వేయబోతుండేది. అందువల్ల ఆమె మనసులో ఎంతో కలవరపడుతూ ఉండేది. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని శాంతులు చేయించినా కలలో పాములు కనబడటం, కాటు వేయడం తగ్గలేదు. తనకు కనబడిన వారందరికీ తన బాధలు చెప్పుకొని ఏదైనా ఉపాయం ఉంటే చెప్పమని వేడుకునేది. ఒకనాడు ఒక సాధువు వాళ్ళ ఊరికి వచ్చాడు. ఆ సాధువు త్రికాలాగ్నుడని విని అతని వద్దకు వెళ్లి తన ఇంటికి పాదపూజకు ఆహ్వానించింది. అతిథి మర్యాదలు, పాదపూజలు, సమారాధన గడిచాక ఆమె తన బాధలను చెప్పి ఇందుకు గల కారణం ఏమై ఉంటుందని, ఇవి తొలగిపోయే మార్గం ఏమైనా ఉంటే చెప్పమని ఆ సాధువును ఆమె వేడుకుంది. అందుకు ఆ సాధువు తీవ్రంగా ఆలోచించి, ఇది నీకు సర్పదోషం వల్ల సంభవించింది. నువ్వేమి చేసినా ఆ నాగేంద్రుని అనుగ్రహం నీకు సిద్ధించడం లేదంటే దానికి గల కారణం నీ వ్యాధి, భయాందోళనలు తొలగాలన్నదే నీ లక్ష్యంగా సుస్థిర భక్తితో ఆరాధించి శ్రద్ధని చూపనందువల్ల నీకీ దుస్థితి నిన్నింకా వేధిస్తుంది. నీవు గత జన్మలో నాగపూజ చేసేవారిని ఆక్షేపణ చేయడం, నీవు పూజలు చేయకపోగా చేసేవారిని చెడగొట్టడం, వారిని చులకనగా చూడటం నీవు చేసిన మహాపాపమని ఆ సాధువు తెలిపెను. నాగేంద్రుడు దయామయుడు, తనను నమ్మిన వారిని ఉద్ధరించే కరుణా సముద్రుడు కనుక నీ విషయం పట్ల విశ్వాసముంచి నాగపంచమి నోము నోచినట్లయితే నీ కలతలు తొలగిపోతాయి. చెవి చక్కబడుతోందని చెప్పి ఆ వ్రత విధానము, దాని నియమాలను గురించి వివరించి వెళ్ళిపోయెను. ఆ సాధువు ఉపదేశించిన వ్రత విధానము క్రమమున ఎంతో భక్తి శ్రద్ధలతో నాగపంచమి నోము నోచి ఆ వ్రత ప్రభావం వల్ల తన భయాందోళనలు తొలగి చెవి నుంచి చీము కారడం ఆగిపోయి ఎంతో సంతోషముగా ఉన్నది. ఉద్యాపన. శ్రావణ మాసంలో శుక్ల పంచమి నాడు చేయవలసిన నోము ఇది. అభ్యంగన స్నానము చేసి నాగేంద్రుడిని ఆరాధించాలి. నాగేంద్రుడి వెండి విగ్రహం చేయించి పాలు, పానకం, వడపప్పు నివేదించి పుష్పాదులు సమర్పించాలి. నాడు ఉపవాసం ఉండాలి. నిరాహారం, జాగరణ మరింత శ్రేయస్కరం. పూజా విధానం. నాగపంచమి రోజున సూర్యోదయమునకు ముందే 5 గంటలకు లేవాలి. శూచిగా తలస్నానము చేసి ఎరుపు రంగు బట్టలు ధరించాలి. పూజా మందిరమును, ఇల్లును శుభ్రం చేసుకుని గడపకు పసుపు, కుంకుమ, గుమ్మాన్ని తోరణాలతో అలంకరించుకోవాలి. పూజా మందిరము మరియు ఇంటి ముందు ముగ్గులు వేయాలి. పూజకు గంధము, కుంకుమ, ఎరుపు వస్త్రము, నాగేంద్ర స్వామి విగ్రహము, పాము పడగ, తెల్లని అక్షంతలు, ఎర్రటి పువ్వులు, మందారమాలతో పాటు నైవేద్యం కోసం చలిమిడి, చిన్న చిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు, అరటి పండ్లను సిద్ధం చేసుకోవాలి. అంతేకాకుండా 2 ఎర్రటి మట్టి ప్రమీదలను తీసుకొని దూదితో 7 వత్తులల్లో నేతితో దీపం వెలిగించాలి. నాగపంచమి రోజున ఉదయం 9 గంటల లోపే పూజను పూర్తి చేసుకోవాలి. పూజ చేసే సమయంలో నుదుట కుంకుమను ధరించి పడమర దిక్కున తిరిగి పూజించాలి. ఓం నాగరాజాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి పూజకు సిద్ధం చేసుకున్న నాగప్రతిమ లేదా నాగేంద్ర స్వామి చిత్రపటమునకు కర్పూర హారతులిచ్చి నైవేద్యం సమర్పించుకోవాలి. వీలైతే కర్పూర హారతులిచ్చే ముందు నాగ అష్టోత్తరము, నాగస్తోత్రము, నాగస్తుతి,
నాగేంద్ర సహస్ర నామములలో ఏదైనా ఒకదానితో నాగేంద్ర స్వామిని ప్రార్థించుకోవచ్చు. ఇంకా నాగపంచమి రోజున ఇంటికి వచ్చే ముత్తైదువులకు నాగేంద్ర నిత్య పూజ, నాగదోష పరిహారము వంటి పుస్తకములను, తాంబూలము, పసుపు, కుంకుమలతో కలిపి ఇస్తే పుణ్యఫలం లభిస్తోంది. అలాగే నాగపంచమి నాడు పుట్టలకు పూజ చేయడం, పాలు పోయడం వంటివి చేస్తే వంశాభివృద్ధి కలుగుతోంది. దేవాలయంలో నాగ అష్టోత్తరములు, పంచామృతములతో అభిషేకం వంటి పూజా కార్యక్రమాలు చేయిస్తే సకల భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయి. ఇది నాగపంచమి యొక్క విశిష్టత మరియు పూజా విధానం. ఆ నాగేంద్రుడి దయ మనందరిపై ఉండాలంటే ఓం నాగరాజాయ నమః అని ఒక కామెంట్ చేద్దాం. అందరికీ నాగపంచమి శుభాకాంక్షలు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.